మమ్మీ. ఏమిటది మమ్మీనా? క్షమించండమ్మా, అమ్మ అని పిలవడానికి బదులు మర్చిపోయి ఇంగ్లీష్ లో మమ్మీ అని పిలిచాను. ఏమ్మా, రోజు ఒక యాపిల్ పండును కొరుకు తింటున్నారే, అసలు ఈ యాపిల్ పండులో ఏముందని? చూడు, రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికే రాడు. రోజు ఒక వెల్లుల్లిపై తింటే అసలు ఎవడు దగ్గర రాడు. ఏంటి బ్రదర్, రోజు రాత్రిపూట పెట్టి తీసుకుని బయలుదేరేవాడివి, ఈ రోజు పగలే బయలుదేరావు? అమ్మా, టోపీ పెట్టడానికి రాత్రి అయితే ఏమిటి, పగలైతే ఏమిటి? నాయకుల చేతుల్లో సూట్ కేసులు, అయ్యగారి చేతిలో బ్రీఫ్ కేసు, రెండూ చిల్లర కోసమే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి. అయ్యో, ఏమిటండి మీరు చేస్తుంది? వదలండి, పాపం అండి. అయ్యో వదండి. ఏమిటండి ఇది? పూజకు తీసుకెళ్తున్న సాంబ్రాణి నిప్పుతో సిగరెట్ అంటించుకున్నారు. నీకెంత ధైర్యం ఉంటే మొగుడిని ఎదిరించి మాట్లాడతావే? వెరీ బ్యాడ్ సిస్టర్. WWF రేంజ్ లో తోసేవే తప్పు కదా రాజేశ్వరి. పాపం నిప్పులని కింద పడిపోయా. పోతే పోన్లే, పర్వాలేదు. నీ చేత్తోటే నిప్పులన్నీ ఏరి అమ్మవారికి సాంబ్రాణి దుప్ప చూపించు. టైం అవుతోంది కదా. అమ్మ భక్తురాలివి, నిప్పులు తొక్కడం పువ్వులు తొక్కడంగా భావించేదానివి. నీ చేత్తోనే ఆ నిప్పులు తీసి అందులో పెట్టు. ఏం లుక్లు ఇస్తున్నా? చెప్పించేవే. అమ్మా, కామాక్షి ముట్టుకోకమ్మా, కాలుతుంది. అమ్మా, నాకేమీ కాదమ్మా, ఈ నిప్పు నన్నేమి చేయదు. అయ్యో వద్దు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. ఏమిటండి ఇది? అవి నిప్పులా లేక చామంతి పువ్వులా? వాటి నా చిన్నపిల్ల అలా గబగబా ఏరి పెడుతోంది. నీ కూతురికి ఎంత ధైర్యం వచ్చేసావా? నిప్పుల్ని చేత తీసి పెడుతోంది. ఊరుకోండమ్మా, జూనియర్ అమ్మవారే ఎదురుగా వచ్చినట్టుంది. ఇంకాసేపు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనమే అమ్మవారు పూనినట్టు ఆడతాం. వచ్చేయండి. ఏమయ్యా డ్రైవరు, ఆంథ్రాక్స్ పౌడరు ఎవరో నీ ఒంటి నిండా పూసినట్టు అనవసరంగా టెన్షన్ అవుతున్నావే, ఏమిటి విషయం? అది కాదు శక్తి, పసిపిల్లమ్మ చేతితో నిప్పులు పట్టుకుంటుంది, కన్న తండ్రేమో చూస్తూ నుంచున్నాడు. ఈ అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఈ ఇంట్లో జరుగుతుంది. ఏమయ్యా, మన యజమాని ఏమైనా మదర్ టెరీసా అనుకున్నావా? ఏదో డబ్బు కాసపడి ఆ రాజేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నాడు. వారసత్వం కోసమని ఓ పాపని కన్నాడు. అసలు అతనికి డబ్బే ముఖ్యం, మిగతావన్నీ అనవసరం. అది సరే శక్తి, అయ్యగారంటే మగాడు ప్రేమ లేదు. పక్కనే ఉంది ఆయన అక్కయ్య గారు, ఆవిడైనా అడుకోకూడదా? ఆ రాక్షస ఆవిడ లేడీ కాదయ్యా, పెద్ద కేడి. ఆవిడ హింస తట్టుకోలేక ఆవిడ భర్త నెల తిరగకుండానే రాత్రికి రాత్రే లెటర్ని వెంటిలేటర్ గుండా ఎస్కేప్ అయిపోయాడు. ఈ రోజు వరకు అతను ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అలాగా శక్తి గారు ఉంటారు. వేణు, శక్తి ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి బాంబే పార్టీ వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు బ్రీఫ్ కేసు ఇస్తారు, అది తీసుకొచ్చాయి. సరే శక్తి. ఏం సార్ ఇది? ఆ కాలం జేమ్స్ బాండ్ పిక్చర్ లో లాగా ఒక బ్రీఫ్ కేసు ఇస్తున్నారు, ఇంకోటి తీసుకుంటున్నారు. లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు. ఓం శక్తి ఆదిశక్తి పరాశక్తి. ఏమయ్యా, వీడికి ఏమైనా శక్తి పిచ్చి పట్టిందా? వాడా మహాశక్తి భక్తుడు కదా, అందుకనే ఇలా. జాగ్రత్త. ఏం సార్, రోజుకో పెట్టెలో గంజాయి పెట్టి దీన్ని తీసుకువెళ్లి బెంగళూరు పార్టీకి ఇచ్చిరా, దీన్ని తీసుకువెళ్లి చెన్నై పార్టీకి ఇచ్చిరా అని చెప్తున్నారే. ఈ పెట్టెలో ఏముందని వాడు ఏ రోజన్నా మిమ్మల్ని అడిగాడా? వట్టి మూర్ఖపు వ్యర్థవా? నాయుడు, నేనెప్పుడు మూర్ఖుల్నే పనిలో పెట్టుకుంటాను. ఆహా. శక్తి ఏమైంది? రేడియేటర్ బాయిల్ అయింది, కాస్త నీళ్ళు పోసి సరిపోతుంది. ఇతను చూస్తే పొరుగురు మనిషిలా ఉన్నాడు, ఎందుకు ఇతను కొడుతున్నారు? శక్తి, నువ్వే న్యాయం చెప్పమ్మా. నేనేమో నీళ్ళ కోసం వస్తున్నానా, ఇతనేమో బీడీ కావాలి అని అడిగాడు.
పొగ తాగితే చస్తావరా దున్నపోతా అన్నాను. ఇది తప్ప అమ్మా? ఇతన్ని చూస్తుంటే ఉట్టి అమాయకుల్లో ఉన్నాడు. ఇంతమంది కలిసి ఇతను కొడుతున్నారే. వెళ్ళడయ్యా, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి పని చూసుకోండి. అమ్మా శక్తి, నువ్వు మాత్రం రాలేదంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ చంపి పాతేసేవాళ్ళు. నా టైం బాగుండి ఆ శక్తే నేను ఇక్కడ పంపించింది. శక్తి, నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు. నిన్నే నా చెల్లిగా అనుకుంటా. చెల్లెలుగానా? ఆ, నన్న అవును, ఆ తల్లి మీద ఒట్టే చెప్తున్నా. శక్తి, నువ్వే నా చెల్లివి. నువ్వేంటి బయట ఉన్నావు? చట్ట ప్రకారం నువ్వు లోపల ఉండాలిగా. నేనేందుకు లోపల ఉంటాను? షర్ట్ లోపలికి ఇంత పెద్ద బాంబుని పెట్టుకున్నావు. క్యాప్ను మెయింటైన్ చేసినట్టుగా నువ్వు నీ కడుపును మెయింటైన్ చేయనక్కర్లేదా? వచ్చి రాగానే మొదలు పెట్టావా? నిన్ను ఎందుకు లోపలేసారో జ్ఞాపకం ఉందా? ఓల్డ్ సినిమాలో లాగా రింగులు వేయకుండానే నాకు గుర్తుంది. దేవి! హుండీని దోచుకునే వాళ్ళంతా జాలీగా ఉంటున్నారు. హుండీలో పడ్డానని చెప్పి నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు. అవును, సిటీ ఇంతవరకు శుభ్రంగా ఉంది. ఇక పైన డ్రైనేజ్ లా కంపు కొడుతుంది. హా? డ్రైనేజీ? చెప్పులు, బాటిల్స్, చెత్త చెదారం తేలియాడే డ్రైనేజీని చూడండి. ఆ కంపును ఇంపుగా చేసి దాని తలరాతను మార్చేదెవరండి? ఇప్పుడు నీ తలరాత మారబోతుంది. ఏ విధంగా? అదిగోడు చూడు. రాను రాను కత్తులు, కటార్లు, చీపులు రేషన్ కార్డులాగా అయిపోయాయి. ఇవన్నీ పట్టుకుని కుటుంబం అంతా క్యూలో నుంచున్నారే. వీళ్ళంతా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు బ్రదర్? నీ కోసమే వచ్చారా? నాకోసం అయ్యో, మళ్ళీ లోపలికి వెళ్తున్నావా? నీకోసం టవల్ వేసి మరీ చోటు పట్టాను. టవల్ ఏంట్రా పెద్ద టవలు? నేను ఈ బెడ్షీట్ కప్పుకొని కంటి మీద కునుకు లేకుండా తెల్లవారులు ముసుగు దొంగలా వెయిట్ చేస్తున్నాను. బాకీ బాకీ బాకీ. ఆగండి, దయచేసి నినాదాలు చేయకండి. అలా చేస్తే నేను నాయకుని అయిపోతాను. నువ్వు నాయకుడివి కాదురా, గుంట నక్కవి. ఎరా, నేను నామాలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళ దగ్గర అప్పులు చేసి నీకు అప్పుగా ఇస్తే నువ్వు నాకే నామం పెట్టి జైల్లో వెళ్ళి కూర్చుంటావా? మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి. లోపల ఆ పని ఈ పని చేసినందుకు 150 రూపాయలు కూలిగా ఇచ్చారు. అవి కూడా చేయబోదని వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు అడిగితే నేను ఎక్కడ ఇస్తాను? కుంటి సాకులు చెప్పొద్దు, ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడు. ఇదిగో చూడండి, నాకు 10 రోజులు టైం ఇవ్వండి. ఆలోగా మీ బాకీ సెటిల్ చేసేస్తాను. ఈలోగా నన్ను గనక డిస్టర్బ్ చేశారో మీ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. అందరి పేర్లు రాసి గిలకరించి ఒక్కడి పేరు తీస్తాను. ఎందుకు? వాడిని చంపేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను. మీరందరూ జీవితాంతం ఇక్కడే ఉండాలి. అయ్యో, గిలకరించడంలో ఒకవేళ నా పేరు వస్తే మంచి కొరాడు 10 రోజులు ఇచ్చేస్తాడు. ఆయుధాలు కింద దించండి రా, పదండి రా, పొండ్రా. అప్పారావు, పాలలో బాదం పప్పు, పిస్తా వేసి కాచి తీసుకురమన్నానే, తీసుకురాలేదే? బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, పాలేవమ్మా. ఏమయ్యాయి? రాజేశ్వరం అభిషేకం కానీ పాలన్నీ తీసుకెళ్లారు. చూసారమ్మా, మనం తాగడానికి పాల్గొంటున్నాం, ఆవిడ అమ్మవారు అభిషేకానికి వాడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేశామంటే కొన్నాళ్ళకి ఈ ఊళ్ళోనే పాలు కరువైపోతాయి. ఆగవే, పాలెక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఓహో, అమ్మగారు తాగడానికి పెట్టుకున్న పాలు అమ్మవారి స్నానానికి తీసుకెళ్తున్నారా? ఏ, మీ అమ్మవారు పాలతో తప్ప దేంతోనూ స్నానం చేయదా? అప్పారావు, ఆ కిరసనాలు తీసుకురా. ఇదిగోమా. ఈ ఒక్క రోజుకి మీ అమ్మవారికి కిరసనాలతో అభిషేకం చేయి. ఇటీవల ఇవ్వు. ఇవ్వు. పట్టుకో. వా. తల్లి, తను ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో తనకే తెలియడం లేదు. తను చెప్పినట్టు చేయకపోతే నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వరు. అందుకని నేను రోజు చేసే పాలాభిషేకంలా దీన్ని అనుకోమ్మా. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగద్ధారిణి రాహిరుకే, నమస్తే జగచ్చింద్య మానస్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞానరూపే. అమ్మా, ఇవిగోండి, ఆ పాలు బాగా కాగబెట్టి తీసుకొచ్చాను. ఇంతకు మించి కాగబెడితే పాలు పాలకోవ అయిపోతుంది.
ఏమిటమ్మా ఇది? పాలు కిరోసిన్గా మారిపోయింది ఏమిటి? ఇదేమన్నా కనికట్టా లేక ఆ కాళీ మహిమ? అయ్యో, ఇది అమ్మవారి నోరా లేక పాసింజర్ రైలా పొగలు కొక్కుతోంది? లాభం లేదు, ఇంకాసేపు ఉంటే మంటలే వచ్చేలా ఉన్నాయి. అమ్మా, ఎందుకైనా మంచిది ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేసి వస్తాను.